వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు ఇవ్వకూడదన్నారు. భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని, రియల్ భూములు, లేఅవుట్ భూములు, మైనింగ్ ప్రాజెక్టుల భూముల వివరాలు సేకరించాలని సూచించారు. విలేజ్ మ్యాప్లను పరిశీలించి ఫీల్డ్కు వెళ్లి ధృవీకరించుకోవాలన్న సీఎం భూముల జాబితాను పక్కాగా తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కలెక్టర్స్ విజిట్ చేయకపోవటమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందన్నారు. ఇక నుంచి ప్రతి వారం కలెక్టర్స్ విజిట్ చేసి రిపోర్ట్ అందివ్వాలని ఆదేశించారు. కొంతమంది కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయటం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మానిటర్ చేయటం లేదని అన్నారు. అలసత్వం వహించిన కలెక్టర్లపై వేటు తప్పదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. సిఐఐ ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన సీఎం వారికి స్కిల్ యూనివర్సిటీ విశేషాలను వివరించగా, స్కిల్ యూనివర్సిటీలో భాగమవుతామని, విజన్ 2047లో పాల్గొంటామని, తెలంగాణ అభివృద్ధికి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని, వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. Now we are going to Chandramandal, but we have not learned how to live in our own place. So this is what I'm trying to improve my ecosystem with climate, whatever climate changes are there, and what is our necessities, our future plan. So we are planning for that. We are there to support. If you have any proposals or suggestions to improve Hyderabad city. Hyderabad is having an outer ring road. It's around 160 kilometers all around the Hyderabad. Inside of the ORR is core urban region. So I wanted to shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis also I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway we are going to make Telangana Rising 2050. Our plan is for 2050. So if there is any suggestion from your side, give us, you feel free. Telangana is there to implement your suggestions. If it is reasonable, definitely we want to take yours. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందే కాషాయ పార్టీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీల కంటే ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించేసింది. తెలంగాణలో త్వరలో జరగనున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్ల పేర్లను కాషాయ పార్టీ ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరోత్తం రెడ్డి, ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ ఫిక్స్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని 200 మెట్రిక్ టన్నుల గోదాంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. బుగ్గపాడు గ్రామంలో 3 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్టును కదిలించి గోదావరి జలాలను ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి అందించడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు నేను ఎక్కడున్నా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలించి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మిలేరు ద్వారా
బేతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరం ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది. త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను. మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి. భవిష్యత్తులో భగవంతుడు దయదలిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా. బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు అధికారులు ఆయన ప్రశ్నించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతో అమౌంట్ రిలీజ్ చేశానన్న బిఎల్ఎన్ రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేశామన్నారు. ఇందులో తన సొంత ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేసిన బిఎల్ఎన్ రెడ్డి ఒకవైపు మంత్రి మరోవైపు పై అధికారి ఒత్తిడి కారణంగా ప్రొసీడింగ్స్ చేశామని తెలిపారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తెలుసు, కానీ అప్పటి పరిస్థితుల వల్లే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇక ఏసీబీ విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ కూడా అడిగిందని తెలిపారు. ఈడీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు బిఎల్ఎన్ రెడ్డి. ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారతీస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవిటీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి, ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అందరికీ, నాతో సహా. నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను, కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు? సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ, చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతాను. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. వీళ్ళను కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఎటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్ లో భాగంగా జనరేటివ్ ఏఐను ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ను అందించేందుకు ఇన్ఫోసిస్ ఏపీఎస్ ఏఎస్డిసి నడుమ మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డేటా ప్రీ వ్యాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు మంత్రి లోకేష్. దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కృష్ణా జిల్లా పెనమనూరులో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఆరోగ్య రథాలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2017లో ఏపీ ఎండీసీపీఎస్ఆర్ ఫండ్స్ కింద 17 కోట్లు ఖర్చు చేశామన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు అనుగుణంగా ఆరోగ్య రథాలను తీసుకొచ్చామన్నారు. దీంట్లో భాగంగా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు
మినరల్ వాటర్, స్కూల్స్, హెల్త్ సెంటర్స్తో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2017వ సంవత్సరం నుంచి పిఎండిసి ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కింద దాదాపు 17 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవాళ సేవా కార్యక్రమం సిఎస్ఆర్ కింద వచ్చే ఫండ్ని ప్రజల సేవ కోసం ఉపయోగించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పుష్ప సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక అభిమాని మరణించారు. దీంతో తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచం అంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు కూడా కట్టుబడి ఉండలేకపోయారు అంటూ కేఏ పాల్ విమర్శలు చేశారు. ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే బెనిఫిట్ షోలను రద్దు చేయాలన్నారు. ఈ విషయంలో 100 కోట్లు కాదు 1000 కోట్ల డీల్ ఇచ్చారా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేఏ పాల్ కమెంట్స్ చేశారు. మనం న్యూస్ లో చూసాం, రాత్రంతా జైల్లో ఉంచాడు అని. మరి వెంటనే ఏమన్నాడు? ఒక ప్రాణం విలువెంత? అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకు ఏదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది. మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నెక్నంపూర్లో కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ భవనాలను కూల్చివేశారు. చిన్న చెరువును సందర్శించిన కమిషనర్ రంగనాథ్ 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ పైన డీసీపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు 5 రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకకు చెందిన 23 మంది నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు కేవలం సైబర్ నేరాలే నమోదయ్యాయన్నారు. వీళ్ళు కనెక్ట్ చేసి మీరు ఇలా ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కొరియర్ సర్వీసెస్లో, మీ మీద కేసెస్ బుక్ అయినాయి, ఇవి క్లియర్ కావాలి అని అంటే మీరు ఇమీడియట్గా అమౌంట్ కట్టాలి క్లియరెన్స్ కోసం అని చెప్పేసి ఇతన్ని భయపెట్టించి వీడియో కాల్లో థ్రెటన్ చేసినప్పుడు 8 days లిటరల్గా ఇతను డిజిటల్ అరెస్ట్ అయ్యాడనమాట. కంటిన్యూస్గా 8 days. సో అట్లా 8 days పాటు ఇతన్ని డిజిటల్ అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి టోటల్గా 34 lakhs హెచ్డిఎఫ్సి ఇంకా అట్లా డిఫరెంట్ బ్యాంక్స్కి వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఇతను రియలైజ్ అయ్యి ఇదంతా కూడా ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి 8 days తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు క్రైమ్ నంబర్ 2315/24 కింద మనము కేసు బుక్ చేసాం. ఐటీ యాక్ట్ అండ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద సైబర్ క్రైమ్ బ్రాంచ్ అని, ముంబై పోలీస్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్లతోటి విక్టిమ్స్కి కాల్స్ చేసి మీ పేరు మీద పార్సల్ బుక్ అయిందని, ఇల్లీగల్ కంటెంట్స్ ఉన్నాయని, అలాగే మీ సిమ్ బ్లాక్ అవుతుందని, మీరు ఇమీడియట్గా మీ డేటా అప్డేట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని, ఇది నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది, ఈ డీటెయిల్స్ మీరు ఎవరికన్నా చెప్తే ఇమీడియట్గా టీం వచ్చి అప్రహెండ్ చేస్తారని, ఇట్లా రకరకాలుగా భయపెట్టించి విక్టిమ్స్ని ఇట్లా రోజులు తరబడి డిజిటల్ అరెస్ట్ పేరిట ఎక్కడికి కదలనీయకుండా వీళ్ళతోటి 34 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సో ఇట్లాంటి మోసాలని ప్రజలు గ్రహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆన్లైన్ లేతే డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు సిస్టంలో. మనకందరికీ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో భార్గవ్ నిందితుడిగా ఉన్నాడు. టిక్టాక్ ద్వారా ఫేమస్ అయిన భార్గవ్ వీడియోలు తీసే నెపంతో 14 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులోనే తాజాగా సంచలన తీర్పునిచ్చింది కోర్టు. ఫన్ బకెట్ భార్గవ్కు పోక్సో చట్టం క్రింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. హన్మకొండ జిల్లా కళ్యాణి హాస్పిటల్లో డిఎంఎన్హెచ్ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ బాధితుడు బిల్లులు అధికంగా తీసుకుని ట్రీట్మెంట్ సరిగా చేయటం లేదని ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు డిఎంఎన్హెచ్ఓ అప్పయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యుల పేర్లు, బిల్లులు డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై జిల్లా వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణి హాస్పిటల్కు నోటీసులు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
పతంగి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తూ ఉండటంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీనే కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇలానే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ కాలేజ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ అధికారిక భాష మాత్రమేనని, జాతీయ భాష కాదు అంటూ వ్యాఖ్యానించారు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎక్కువ కాలం పాటు తాను ఇంగ్లీష్, హిందీ మాత్రమే మాట్లాడేవాడినని తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన కొన్ని వారాల వ్యవధిలోనే అశ్విన్ ఇలా హిందీ భాషపై కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. Okay. English students in the house, give me a A. Okay. Tamil. Okay. Hindi. வரவேல ஹிந்தி. ஓகே, எல்லாம் சொல்லலாம்னு நினச்சேன். அது நம்ம நேஷனல் லாங்குவேஜ் இல்லை, அது ஒரு அஃபிஷியல் லாங்குவேஜ்னு. இங்கிலீஷ். ஓகே. இங்கிலீஷ் ஸ்டூடெண்ட்ஸ் இன் த ஹவுஸ், கிவ் மீ a A. ஓகே. தமிழ். ఓకే. హిందీ. ఢిల్లీలో బీజేపీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లుగా ఢిల్లీలో విజయం దక్కకపోయేసరికి బీజేపీ ద్వేషం పెంచుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోంది అంటూ ఘాటుగానే విమర్శించారు. అనంతరం రోహింగ్యా చొరబాటుదారుల పేరుతో పూర్వాంచల్ దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే అపార్ట్మెంట్లకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు నిధులు మంజూరు చేస్తామన్నారు. सुरक्षित महसूस कर रहे हैं। भारतीय जनता पार्टी को और इनकी केंद्र सरकार को दिल्ली के लोगों से कोई लेना देना नहीं है। ये लोग तो दिल्ली वालों से नफरत करते हैं और इसी नफरत का नतीजा है कि आज 25-27 साल से भारतीय जनता पार्टी दिल्ली की सत्ता में नहीं आ पाई है। दिल्ली के 2 करोड़ लोग हमारा परिवार हैं। अगर दिल्ली में किसी को तकलीफ होती है तो केजरीवाल के दिल में दर्द होता है, मुझे तकलीफ होती है, तो हम चुप नहीं बैठ सकते। तो मैंने जगह जगह लोगों को ये भरोसा दिलाया है कि आम आदमी पार्टी की सरकार बनेगी तो जितनी RWAs हैं उनको अपने अपने इलाके में सिक्योरिटी गार्ड अपॉइंट करने के लिए दिल्ली सरकार की तरफ से उचित राशि दी जाएगी। इसके कुछ मापदंड बना लेंगे कि किस RWA को कितने सिक्योरिटी गार्ड का पैसा देना है, कितना पैसा देना है, एरिया के हिसाब से होगा या नंबर ऑफ फैमिलीज के हिसाब से होगा, उसका एक मापदंड बना लेंगे। लेकिन सरकार बनने के बाद लोगों को अपने अपने इलाके के अंदर सिक्योरिटी गार्ड्स, प्राइवेट सिक्योरिटी गार्ड्स अपॉइंट करने के लिए, ताकि वो सिक्योरिटी गार्ड्स वहां पे लोगों को सुरक्षा प्रदान कर सकें। बेसिक सुरक्षा, वैसे तो पुलिस को कोई रिप्लेस नहीं कर सकता और ना ही हमारा मकसद है पुलिस को रिप्लेस करने का, लेकिन अपने अपने इलाके के अंदर बेसिक सुरक्षा के लिए, ताकि कोई भी चोरी करके भागे तो उसको पकड़ा जा सके, कोई भी अनऑथराइज्ड लोग अंदर ना आ सकें। इन सब चीजों पे कंट्रोल करने के लिए लोगों को, जैसे हमने पूरी दिल्ली में CCTV कैमरे लगवाए, अब कोई भी अपराध होता है तो उस CCTV कैमरे से उस अपराध को कंट्रोल करना आसान हो जाता है, उस अपराधी को पकड़ना आसान हो जाता है। ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైన నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఫిరోజ్ షా రోడ్లోని కేజ్రీవాల్ ఇంటి వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ వాదులు పూర్వాంచల్ ప్రజలపైన కేజ్రీవాల్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తూ వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ స్ప్రేయర్లను ఉపయోగించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇటీవల ఢిల్లీలో ఏకంగా 23 స్కూళ్లకు బాంబు బెదిరింపులొచ్చాయి. ఒకే రోజు కాకుండా పలు దఫాలుగా పాఠశాలలకు ఈ బెదిరింపులొచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా పిల్లలను ఇంటికి పంపించేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
దీంతో పాఠశాలలకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. మరోవైపు ఈ అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించారు. ఇటీవలి కాలంలో వరుసగా స్కూళ్లకు బాంబు బెదిరింపులకు కాల్స్ చేస్తుంది ఒక విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. 6 సార్లు స్కూళ్లకు మెయిల్ పంపించినట్టుగా గుర్తించారు. ప్రధానంగా స్కూల్లో పరీక్ష జరగకూడదు అనే కారణంతోనే విద్యార్థి బాంబు బెదిరింపులకు పాల్పడినట్టుగా పోలీసులు వివరించారు. వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారం సెలవును వదిలివేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదివారాలు ఉద్యోగులతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. అలా పని చేయించగలిగితే తనకు సంతోషమని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు అని, ఎంతకాలం అలా భార్యనే చూస్తూ ఉండిపోతారు అన్నారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై బిజినెస్ వర్గాలు అటు సెలబ్రిటీస్లో ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఆర్జీబీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా విమర్శలు గుప్పించారు. వారానికి 90 గంటల, ఆదివారానికి సన్ డ్యూటీగా పేరు మార్చి డే ఆఫ్ అనేది ఒక పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు అంటూ చురకలంటించారు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తమ అధినేత కామెంట్స్ పై వివరణ ఇస్తూ ఎల్ఎన్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని, 8 దశాబ్దాలకు పైగా తాము భారతదేశ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఇది భారతదేశ దశాబ్దమని భావిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల దేశం పురోగతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనే మన దృష్టిని సాకారం చేసుకోవటానికి సమిష్టి అంకిత భావం అవసరమని అన్నారు. Make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. Because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the... ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. స్టే విత్ us.